జీఎస్టీ పేరుతో ప్రజల మీద బాదుడుకు అద్దు అదుపు లేకుండా పోతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగుల మీద కూడా బాధడం చూస్తున్నాం. మోడీ ప్రభుత్వం నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పెట్టుకునే అప్లికేషన్లను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆదాయపు వనరుగా మార్చుకోవడం అనేది బాధాకరమైన విషయం. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ప్రభుత్వం చేయాల్సిన పని నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగిగా ఇబ్బందులు పడకుండా నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధపడాలి. ఉద్యోగాలు ఇవ్వరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు. అప్పుడో ఇప్పుడో పోస్టులు పెడితే అప్లికేషన్ పెట్టుకునే వాళ్లకు అప్లికేషన్ ఛార్జీలు కూడా 1000 రూపాయలు, 800, 600 అప్లికేషన్ ఖర్చు కూడా ఆ స్థాయిలో పెడుతున్నారు. దాని మీద 18% జీఎస్టీ అంటున్నారు. అంటే 1000 రూపాయలు అప్లికేషన్ అయితే 180 రూపాయలు జీఎస్టీ పేరు మీద పన్ను కూడా కట్టాలి. ఎవరు? నిరుద్యోగి. ఒక అప్లికేషన్కి 1000 రూపాయలు పెట్టాలి, దాని మీద 180 రూపాయలు జీఎస్టీ కట్టాలి. అగ్నివీర్తో సహా ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెట్టుకునే అందరి పరిస్థితి ఇదే. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? కేంద్రంలో బీజేపీ సర్కార్ మరీ ఇంత బరితెగించి పన్నుల భారం మోపితే నిరుద్యోగులను కూడా వదలకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జనమే ఆలోచించాలి.